నెక్స్ట్ స్వస్థత విడుదల తైలాభిషేకం. అంటే ఒక గిన్నెలో నీళ్ళు పోసి చుట్టూ తిరుగుతూ కూర్చోపెట్టి మోకాల మీద కూర్చోపెట్టి గిన్నెలో చేముంచి నెత్తిలో పెడుతున్నారు. అంటే ఏంటి సార్ అది ఆయిలా లేకపోతే వాటర్? స్వస్థత తైలం అంటే ఏంటి అసలు? అది దేనికి విరుగుడు? అదేనమ్మా, తైలాభిషేకం అంటే ఆయిల్తోనే చేస్తారు వాళ్ళు. కొంతమంది కొబ్బరి నూనె వాడతారు, కొంతమంది కొన్ని వెస్ట్రన్ కంట్రీస్లో ఆలివ్ ఆయిల్ వాడుతూ ఉంటారు. సో వీళ్ళందరూ ఏం చెప్తారంటే బైబుల్లో ఏవైతే స్వస్థతలు చెప్పారో, యేసుక్రీస్తు కాలంలో కొన్ని స్వస్థతలు చూపించారు ఆయన అని చెప్తారు. దానికి ఆయన వాడిన సాధనం కొబ్బరి నూనె. తర్వాత కొన్ని బైబిల్ వచనాల్లో కూడా కొబ్బరి నూనె ద్వారా స్వస్థత లభిస్తుంది అని చెప్పేసి చెప్పారు. దాన్ని అడ్డం పెట్టుకుని వీళ్ళందరూ పాస్టర్లు ఎట్లా తయారైపోయారు అంటే ప్రతోడిని ఎత్తున చేయబడతాం, అంటే ఆయిల్ చేయబడతాం. ఓన్లీ స్వస్థత తైలం పెట్టడానికి మాత్రమే సభలు ఏర్పాటు చేస్తున్నారు కొన్ని ఏరియాలలో. ఇప్పుడు కల్వర్ సతీష్ ఉన్నాడు, కల్వర్ తైలం అనే అమ్ముతాడు, కొబ్బరి నూనెలు అమ్ముతాడు. అక్కడ కల్వర్ టెంపుల్ అని ఇంకోటి ఉంది, బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ అని చెప్పేసి, బెల్లంపల్లి ఆదిలాబాద్ దగ్గర. వాళ్ళైతే కర్చీఫ్లు అమ్ముతారు. ఇక్కడ వరంగల్ దగ్గర ఇంకో చర్చ్ ఉంది, వాళ్ళైతే ప్రేయర్ బలూన్స్ అమ్ముతారు. నిజం, ఈ కర్చీఫ్ నెత్తి మీద వేసుకున్న ముఖం మీద వేసుకున్న స్వస్థత వస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఒక రీల్ చూసాను సార్, ఒక ఆవిడ చెప్తుంటది పాస్టర్ గారు కర్చీఫ్ని తీసుకెళ్ళాను, అందులో చెమట ఇవన్నీ ఉంటాయి, అది నాకు ఎంతో ఇష్టమైనది, నాకు గొంతు నొప్పి వస్తే గొంతు మీద పెట్టుకొని పడుకున్నాను. దాని మీద మేము కూడా ఇక్కడ కౌంటర్ చేసాము. దాని మీద ఆ వీడియో తొలగించాలి అంటూ నన్ను కూడా బ్లాక్మెయిల్ చేశారు, లేకపోతే కేసులు పెడతాం అది ఇది అని చెప్పేసి. నీ దిక్కున్న చోటు చెప్పుకొని పోండి అని చెప్పాను. అసలు అలా ఇప్పుడు మీరున్నారు, మీరు ఎంతో లైక్ హిందూ జనశక్తి నుంచి పోరాడతారు, లైక్ మీరు ఎంతో మాకు ఇన్స్పిరేషన్ అన్ని విధాలుగా ఉంటారు. ఇప్పుడు మీ కచ్చిప్ నేను తీసుకెళ్ళి నాకు గొంతు నొప్పి వస్తే తగ్గిపోతుందా? ఎలా తగ్గుద్దమ్మా? తగ్గదు కదా సార్. అది ఆడు పాస్టర్ గారు ఒకడు కర్చీఫ్ అన్నాడు, ఇంకో పాస్టర్ గారు రేపు ఎవడో వచ్చి నా కడ్రారు పట్టుకెళ్తే ఇంకా స్వస్థత వస్తుంది అంటే ఏం చేస్తారు? వీళ్ళు చేయగల సమర్థులే ఇట్లాంటివి కూడా. ఎందుకంటే నమ్మటానికి గొర్రెలు ఉన్నాయి కదా, నమ్మటానికి గొర్రెలు ఉన్నప్పుడు వాళ్ళు ఏమైనా చేస్తారు. కర్చీఫ్ తీసుకెళ్ళి ఎట్ట పెట్టుకున్నారు అట్టగా వేసుకుంటారు మొహం మీద. పాపం సార్ వాళ్ళు ఇంతగానో అసలు. లేదమ్మా, చేసేవాళ్ళు ఉంటారు అంటున్నా. ఇప్పుడు కర్చీఫ్, కొబ్బరి నూనె, బెలూన్స్ ఇవన్నీ స్వస్థత ఇచ్చినప్పుడు అవి ఇస్తుంది అనుకుంటారేమో. అక్కడికి ఆగింది, అక్కడ తర్వాత ఇంకేమైనా జరగవచ్చు కూడా. ఆ వీడియోలో చెప్తుంటే పాస్టర్ నవ్వుతూ సిగ్గుపడుతున్నారు. ఇప్పుడు ఇంకో దరిద్రుడు ఎవడో ఉన్నాడు, అమ్మతేజ అని ఒకడు ఉంటాడు. వాడేమంటాడు, నీకు పిల్లలు పుట్టట్లేదా, అరటిపండు ఇస్తుందా అంటాడు. అరటిపండు ఇస్తే అరటిపండు ఇప్పుడు ఆమెకిస్తే సుఖం ఏంటి, అలా ఆయనకి ఇస్తాను ఒక రకంగా అర్థం చేసుకోవచ్చు. బలమో లేకపోతే ఇంకోటి అని చెప్పేసి ఆమెకు అరటిపండు ఇచ్చేసి, నీకు ఆడపిల్ల అరటిపండు కావాలా, మగ పిల్లడు అరటిపండు కావాలా అంటాడు. నీకు జాబ్ అరటిపండు కావాలా, ప్రమోషన్ అరటిపండు కావాలా అంటాడు. ఈ అరటిపండు కావాలేంటి అసలు? అది అసలు నాకు డబుల్ మీనింగ్ వెళ్తుంది సార్. ఇది మానేద్దాం మనం, ఐ మీన్ సారీ టాపిక్ ఆడోళ్ళకి అరటిపండు ఇచ్చేది సార్, నాకు అర్థం కాదు. అదే చెప్తున్నాను మరి, లోపల అట్లా నడుస్తుంది కదా. సరే సరే, మనం బ్యాక్ వచ్చేస్తే తైలాభిషేకం నెత్తిలో చేయి పెట్టడం, ఇది ఉందా అసలుకి? తగ్గిద్దా అసలు? ఏంటి ఇదంతా? ఏమైనా నువ్వు వెళ్ళి తైలాభిషేకంలో పార్టిసిపేట్ చేయాలనేది అర్థం కావట్లేదు. మతపరమైన విశ్వాసంగా చూస్తే యేసుక్రీస్తు కాలంలో యేసు కొన్ని స్వస్థతలు చేశారు అని చెప్పి చెప్తున్నారు. సరే, ఆ కాలపు స్వస్థతల్ని నేను చూడలేదు కాబట్టి వాళ్ళ మత విశ్వాసాలకు గౌరవిస్తూ బహుశా యేసు చేసి ఉండొచ్చు అని నేను అంటాను. కానీ యేసు చేశాడు కాబట్టి యేసుని నమ్ముతున్న మేమందరం కూడా చేస్తాము అని చెప్పి వీళ్ళు చెప్తున్న ప్రచారాలు ఏవైతే ఉన్నాయో వాటి నుండి ఫస్ట్ క్రైస్తవ సమాజం రక్షించబడాలి. ఆ తర్వాత హిందువుల మీద కూడా అదే టాక్టిక్స్ ప్రయోగిస్తూ ఉన్నారు. ఒక హిందువుకి తలనొప్పి వచ్చిందనుకో, అమ్మా హాస్పిటల్కి వెళ్తే డబ్బులు ఖర్చు అయితే పాస్టర్ గారి దగ్గరికి వెళ్దాం, ప్రార్థన చేస్తాడు తగ్గిపోద్ది అంటారు. తలనొప్పికి జ్వరానికి అసలు పాస్టర్ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటే మతం మారాల్సిన అవసరం లేదు కదండి. ₹10 అనసింతో పోయేదానికి వేల సంవత్సరాల నుంచి వస్తున్న సంప్రదాయాలను, ఆచారాలను వదిలేయాలా? అవసరం లేదు కదా. సో వీళ్ళు ఎలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. నిజానికి ఈ స్వస్థతలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఫేక్. ఈ స్వస్థతల మీద ఎవరు రెస్పాండ్ అవ్వాలి? లలిత్ కుమారా, అలంకృతనా? కాదు, గవర్నమెంట్ రెస్పాండ్ అవ్వాలి. ఎందుకంటే భారతదేశంలో 1954 నుంచి కూడా ఒక 2 చట్టాలు అమల్లో ఉన్నాయి. డ్రగ్స్ అండ్ మ్యాజికల్ రెమెడీస్ యాక్ట్ అని ఒకటి, డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ అని ఒకటి. ఈ మ్యాజికల్ రెమెడీస్ యాక్ట్లో ఇవన్నీ వస్తాయి. ఇలా తప్పుడు ప్రచారాలు చేస్తూ నేను రోగాలు తగ్గిస్తాను, మంత్రాల ద్వారా తగ్గిస్తాను, సువార్తల ద్వారా తగ్గిస్తాను, లేకపోతే వీళ్ళు దర్గాల దగ్గర తగ్గిస్తూ ఉంటారు కదా, తాళ్ళు ఇచ్చి తద్దినాలు పెట్టి, అలాంటివన్నీ కూడా చట్టరీత్యా నేరం. మరి వాళ్ళు ఎందుకు అడ్డుకోవట్లేదు? వ్యవస్థలు తిన్నగా పనిచేస్తే ఈరోజు నువ్వు నేను కూర్చొని వీడియోలు చేయాల్సిన అవసరం ఉండదు కదా, వీళ్ళని ఎడ్యుకేట్ చేయడం కోసం. ఇప్పుడు ఈ వీడియోలో ఈ క్వశ్చన్ అడగటం వెనకాల, నేను ఆన్సర్ చెప్పడం వెనకాల వాళ్ళని కించపరచడం అన్న మన ఉద్దేశమా?
లేదు సార్ అది అమాయకుల్ని ఎడ్యుకేట్ చేయటమే కదా. అవును సార్. కానీ ఇలా ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం కూడా మనకెందుకు వస్తుంది? దీని మీద చాలా మంది అనొచ్చు, వీళ్ళు అవమానిస్తున్నారు, వీళ్ళ మీద కేసులు పెడతామని చెప్పేసి వచ్చి పీక్కోండి. ఎందుకంటే రాజ్యాంగం నాకు హక్కు ఇచ్చింది. నీకు ఆర్టికల్ 25 ప్రకారం మత స్వేచ్ఛ ఎలా ఇచ్చి మత ప్రచారం చేసుకోమని చెప్పింది అంటున్నావో, ఆర్టికల్ 51AH ప్రకారం ప్రజల్లో సైంటిఫిక్ టెంపర్ని, హ్యూమన్ అప్రోచ్ని పెంచడం కూడా రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీ సిటిజన్ అని రాజ్యాంగం నాకు చెప్పింది. నేను ఆ బాధ్యతను గుర్తెరిగి నేను ప్రతి వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తున్నా. అవును సార్. కానీ ఇక్కడ ఏమైపోయిందంటే ఎడ్యుకేట్ చేసే వాళ్ళకు కూడా వాళ్ళు ఎడ్యుకేట్ అవ్వరు, వీళ్ళు కావాలని చేస్తున్నారు. అంతేనమ్మా, ఖచ్చితంగా. ఎందుకంటే మత మౌఢ్యం ఏదైతే ఉందో వాళ్ళ కళ్ళ కప్పేసింది. ఆ మత పిచ్చ బుర్ర నిండా పేరుకోబట్టే కదా వాడు చర్చిలో ఆడపిల్లల్ని అత్యాచారం చేస్తున్నా, మగపిల్లల మీద కూడా లైంగిక దాడులు చేస్తున్నాడని తెలిసినా వాడిని ఏమి చేయలేకపోతున్నారుగా.